ఆయన కూడా ఇట్లా శాండ్ మాఫియా జరిగేటప్పుడు ఆయన కూడా వెళ్ళి ఎదుర్కొంటే ఈ వైసీపీ రాక్షసుల్ని అట్లానే అక్కడికక్కడ ఆయన పొడిచి చంపేశారు. అట్లానే హంసవేణి బంగారుపాలెంలో తెలుగుదేశం కార్యకర్త స్త్రీ అనేది కూడా చూడకుండా ఆ అమ్మాయి చేసింది ఏం లేదు. నీళ్ళు వచ్చే పంపులో నీళ్లు కొట్టుకుంటే అది నీళ్లు రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వర్షాలు లేవని కూడా తెలుసు. అయినా ప్రజలకి కార్యకర్తలు వదిలేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ చేయలేడు. వాళ్ళు పొట్టలు నింపుకోవటం, వాళ్ళు జేబులు నింపుకోవటమే సరిపోతుంది. నీళ్ళు రావట్లేదని తెలుగుదేశం లీడర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అది తెలిసి మళ్ళీ అక్కడ వైసీపీ రాక్షసులు ఆ అమ్మాయిని పట్టుకుని 2 కళ్ళు పీకేశారు. అది జరుగుతుంది మన కార్యకర్తలకి. మీరందరూ చాలా ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు. అట్లా నాకు తెలిసి కొంతమంది అట్లా ఎంతమంది కార్యకర్తలు మీరందరు జీవితాలు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు దేశానికే మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. ఒక మహాత్మా గాంధీ గారే కాదు, మీరందరూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి త్యాగాలు చేస్తున్నారు. అది మనలో ఉంది గొప్పతనం. ఈ రాష్ట్రాన్ని మనందరం కాపాడుకోవాలి, మనందరం ముందుకెళ్ళాలి. చెయ్యి కలిపి తండ్రి ఎంత అవసరమో ఒక కుటుంబానికి, అట్లానే ఒక నమ్మకమైన నాయకుడు అవసరం ఈ పార్టీకి, ఈ రాష్ట్రానికి. అది ఒక్కడే ఉన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు. అందుకే వచ్చేది మన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం రావాలంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని మనందరం కలిసి ముందుకెళ్దాం. మే 13న మనం ఓటేద్దాం. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. అది ప్రజల ప్రభుత్వం, అది ఒక రాక్షస పాలన మాత్రం కాదు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి. ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను, మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ యువకులు మీరందరూ ముందుకు రావాలి. మా తరం తర్వాత మీరే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ చేయి కలిపి మీకోసం మీరు పోరాడుకోవాలి. మీ భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం. రేపు మీరు పెళ్లిగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి తప్పుడు కేసులో జైల్లో పెట్టినప్పుడు 206 కార్యకర్తలు బాధతో చనిపోయారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీనే కాదు మనం కుటుంబం కూడా వాళ్ళతో పాటు ఉంటామని భరోసా ఇవ్వమన్నారు. అట్లా నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను. కానీ ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందల నా శ్రేయోభిలాషులు చాలామంది చెప్పారు, నువ్వు ఎట్లా ముందుకెళ్తావు, నీకు తెలుసు అక్కడ అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసే అరాచకాల గురించి నాకు గుర్తు చేశారు. ఒక నిమిషం ఆలోచించాను. కానీ తర్వాత నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ముందుకెళ్ళాలని. ఎందుకంటే అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇట్లా నా కార్యకర్తల్ని అందరినీ, నా బిడ్డల్ని అందరినీ నేను కలుసుకోగలుగుతున్నాను. ఎట్లా నేను భయంతో ఒక అడుగు ముందుకేసాను, అంత ధైర్యం ఈ కార్యకర్తలు మీరందరూ నాకు ఇచ్చారు. మీరున్నారని రోజు నన్ను ముందుకు తీసుకెళ్లేది మీరే. అవునా కాదా చెప్పండి. ఎప్పుడు తల్లిని బిడ్డలు బాగా చూసుకుంటారు, అట్లా ఈ తల్లిని ఇంతమంది బిడ్డలు ఉన్నప్పుడు నాకేంటి భయం అని ప్రతిరోజు తర్వాత నాకు అదే ఆలోచన. నాకు ఒక పక్కన చాలా సంతోషం, ఎందుకంటే ఇట్లా మిమ్మల్ని అందరినీ చూసి ముందు వెనకాల పక్కన మీరందరూ నన్ను కాపాడుతున్నారు. అది ఎందుకు, మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉండే గౌరవం, చంద్రబాబు నాయకత్వం మీద మీకుండే గౌరవం,
అది నాకు సంతోషం. కానీ అట్లానే ఒక పక్కన బాధ కూడా, ఎందుకంటే ఇట్లా కుటుంబం బాధతో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని. మీకు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను మీ కార్యకర్తలకి, మనం ఈ 5 ఏళ్ళు చాలా ఎదుర్కొంటున్నాం. ఇంకా కొన్ని రోజులే మిగిలింది ఈ ప్రభుత్వ అరాచకాలకి. కొంతమంది కార్యకర్తలు నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు. ఒక్కరు మాచర్ల సుబ్బయ్య, ఆయన్ని ఈ వైసీపీ రాక్షసులు ఆయన్ని పట్టుకుని కొట్టి ఆయన మెడ మీద కత్తి పెట్టి